హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ ఏ స్టాక్ ఆప్షన్స్ లో మనం ఎంట్రీస్ తీసుకున్నాము, ఎక్కడ స్టాప్ లాస్ కొట్టింది, ఎక్కడ టార్గెట్ హిట్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. అలాగే రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, కీ లెవెల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిన్న మనం మాట్లాడుకున్న కీ లెవెల్ ఏంటండి, 24722 కదా. సో ఈ కీ లెవెల్ ఉందండి, మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ ఈ కీ లెవెల్ దగ్గర చాలా వరకు సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను కదండి. సో చాలా సేపు అండి, దాదాపుగా ఈ క్యాండిల్ వరకు అంటే 12:15 వరకు కూడా మార్కెట్ దీని చుట్టూరునే తిరిగింది. అంటే 3 గంటల పాటు ఈ లెవెల్ అనేది, కీ లెవెల్ అనేది హోల్డ్ చేసింది. ఓకే, అండ్ నిన్న పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెబుతూ ఇంకొకటి కూడా చెప్పాను, మీకు గుర్తుందా అండి, ఒకవేళ ఇన్ కేస్ దీన్ని క్రాస్ చేసి వస్తే ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ హై తీసుకోండి, మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ అనేది వస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఈ కీ లెవెల్ ని దాటితే ఇక్కడ సపోర్ట్ ఉంది, సో మార్కెట్ తప్పనిసరిగా ఇక్కడ ఆగుతుంది అని కూడా చెప్పానండి. సో మార్కెట్ అదే చేసింది. ఈ రోజు కీ లెవెల్ దగ్గర దాదాపుగా చాలా సేపు ఆగింది, ఈ క్యాండిల్ మాత్రం వచ్చి సపోర్ట్ జోన్ ని టచ్ చేసిందండి. బట్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ చాలా సేపటి తర్వాత మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఈవెన్ మనం 15 minutes లో చూస్తేనే మనకి ఇంత క్లియర్ గా కనిపిస్తుంది, సైలెంట్ గా ఉందని చెప్పాలి. ఎక్కడి వరకు, అప్ టు ఇంతవరకు కూడా మార్కెట్ చాలా సైలెంట్ గా ఉంది. ఓన్లీ లిటిల్ బ్రదర్ నుంచి రెసిస్టెన్స్ జోన్ ఈ మధ్యలోనే తిరిగిందండి, దాదాపుగా 3 hours పాటు. ఎంట్రీస్ అయితే వచ్చినాయండి. ఫస్ట్ క్యాండిల్ ఎంట్రీ ఉంది, హ్యాపీగా వచ్చింది, దాదాపుగా 60 points ఇచ్చిందండి, చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది ఫస్ట్ ఎంట్రీ. ఇది బేరిష్ ఎంట్రీ, టెక్నికల్ గా ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చాయి. సో టెక్నికల్ గా ఎంట్రీ ఉంది, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ ఎంట్రీ, అండ్ ఈ క్యాండిల్ లో కూడా ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా విత్ కలర్ చేంజింగ్ క్యాండిల్, ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చాయి. బూమ్ 40 points ప్లస్ వచ్చిందండి ఈ క్యాండిల్ లో కూడా. అండ్ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా అయితే మార్కెట్ ఈ క్యాండిల్ లో బుల్లిష్ గా మారిందండి, యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది, వెళ్ళిందండి, దాదాపుగా ఒక 30 points ప్లస్ ఇచ్చింది, ఇక్కడ కూడా 30 points వరకు ఇచ్చింది. ఓకే, అండ్ ఈ హై టు ఈ లో తీసుకుంటే మార్కెట్ ఈ రేంజ్ లో చాలా సేపు ఉండిపోయింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ బుల్లిష్ ట్రేడ్స్ కానీ బేరిష్ ట్రేడ్స్ కానీ తీసుకుని ఉంటే మాత్రం ఇక్కడ కొంతవరకు ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. ఈ జోన్ లో 1 or 2 స్టాప్ లాసెస్ కొట్టి ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా స్టాప్ లాస్ కొట్టి ఉంటే ఈ జోన్ లో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఎందుకంటే ఇక్కడైతే కొంచెం ఇబ్బంది పెట్టింది. కిందకు వస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి 15 minutes లో ఈ క్యాండిల్ పడ్డదో చూడండి, ఈ క్యాండిల్ 15 minutes లో ఎప్పుడైతే పడ్డదో అప్పుడు ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి 15 minutes లో బేరిష్ గా మారిపోయాయి. అప్పటి వరకు బుల్లిష్ గా ఉంది డబుల్ ఇంజన్, చూసారా, డబుల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది. అప్ టు ఈ క్యాండిల్ వరకు కూడా బుల్లిష్ గానే ఉంది డబుల్ ఇంజన్. సో డబుల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంది అంటే కన్సాలిడేషన్ అదే కదండి ఇక్కడ జరిగింది. బట్ కొంచెం ఎక్కువ మూవ్ అయింది, మూవ్మెంట్ పెద్ద మూవ్స్ జరుగుతూ కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మాత్రం 1 sided అండి, కేవలం బేరిష్ షేడ్స్ మాత్రమే చూడాలి, ఎందుకంటే ప్రిఫరెన్స్ 1 అండ్ డబుల్ ఇంజన్ రెండు బేరిష్ గా మారిపోయాయి, అంటే మార్కెట్ ట్రెండ్ బేరిష్ చూపిస్తుంది అని అర్థం. సో ఇక్కడ నుంచి మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా బేరిష్ ట్రేడే తీసుకుంటారు, ఎక్కడెక్కడా కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ అనేది లేదు. మీరు ఈ క్యాండిల్లో తీసుకున్నా లేదా ఈ క్యాండిల్లో తీసుకున్నా కిందకి వచ్చి పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే మళ్ళీ బేరిష్ ఎంట్రీ తీసుకుంటారు. ఓకేనా, ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్ లో ఏ స్టాక్స్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చి బిఈఎల్ అండి. బిఈఎల్ చాలా మంచి ట్రేడ్, యాక్చువల్ గా చాలా సూపర్ ట్రేడ్ అనమాట. ఈ క్యాండిల్ ఫస్ట్ 9:15 to 9:30 క్యాండిల్ కదండి ఇది. సో ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట. ఈవెన్ సింగిల్ క్యాండిల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే విత్ ఇన్ 2 candles లో 20% ROI ఇచ్చిందండి సింగిల్ క్యాండిల్. యాక్చువల్గా ఈ క్యాండిల్ ఇచ్చేసింది 20%, మళ్ళీ కిందకు వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా వెయిట్ చేస్తే 20% అండి, చాలా మంచి ఎంట్రీ యాక్చువల్గా 9:15 క్యాండిల్ ఎంట్రీ. ఓకే, తర్వాత వచ్చి మనకి 10 o'clock. సో 10 o'clock కి మనకి సైమన్స్ అండి, సైమన్స్ ఎంట్రీ ఇచ్చింది 10 గంటలకి, బట్ స్టాప్ లాస్ ట్రేడ్ అని చెప్పాలి ఇది. యాక్చువల్ గా ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఉన్నాయి అని చెప్పింది, బట్ ఇది వచ్చి స్టాప్ లాస్ కొట్టేసిందండి ఈ క్యాండిల్లో. లేదా ఇది కాస్ట్ టు కాస్ట్ కు వెళ్ళిన ఈ క్యాండిల్ మనం ఇక్కడ స్టాప్ లాస్ పెడతాం కాబట్టి ఇది మూవ్ అవ్వలేదు, ఇది లాస్ ట్రేడ్.
ఓకే. సో థర్డ్ స్టాక్ వచ్చి M&M మనకి 11 గంటలకి అంటే ఇక్కడ చూడండి 10:45 అంటే 11 o'clock క్యాండిల్ అండి. 10:45 to 11 అనమాట. సో 11 o'clock మనకి M&M ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఫస్ట్ 15 minutes క్యాండిల్ లాస్ లోనే ఉంది. తర్వాత 15 minutes క్యాండిల్ కాస్ట్ టు కాస్ట్ కు వెళ్ళినట్టు లెక్కండి. ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ కాదు. M&M కూడా లాస్ లోనే ఉంది. కాస్ట్ టు కాస్ట్ ఆర్ లాస్, స్మాల్ లాస్ అన్నమాట. ఇదైతే ప్రాఫిటబుల్ ట్రేడ్ కాదు. సరే ఈ క్యాండిల్ లో తీసుకోకూడదా అనుకోవద్దు మీరు. మనకి డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉంది. సో ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్ గా మారే వరకు వెయిట్ చేసి డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 ఈ రెండు కూడా బుల్లిష్ గా మారిన తర్వాత అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అది ఈ క్యాండిల్లో జరిగింది. బట్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ కాదు. కాస్ట్ టు కాస్ట్ కానీ లేదా చిన్న మైనస్ తో కానీ బయటకు వచ్చేస్తాము. నెక్స్ట్ 12 గంటలకి ఇక్కడ 11 గంటల ట్రేడ్ కదండి M&M. 12 గంటలకి ITC. సో మనకి ఈ క్యాండిల్లో 11:45 to 12 o'clock అండి ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీగా బూమ్, చాలా మంచి ట్రేడ్ ఇచ్చింది. కాకపోతే ఈ 2 క్యాండిల్స్ మీకు కొంచెం భయపెట్టి ఉంటాయి. బట్ చాలా మంచి ఫాల్ జరిగిందండి. చాలా సూపర్ గా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి 1 గంట క్యాండిల్ అండి. 1 గంటకి మనకి JSW స్టీల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఇది చాలా చిన్న మూవ్ అయిందండి. ఓన్లీ 5% మాత్రమే మూవ్ అయింది. మన ఫేవర్ గానే వెళ్ళింది. యాక్చువల్గా మన సైడ్కే మనం ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో అటు సైడ్కే వచ్చింది. స్టాప్ లాస్ ట్రేడ్ కాదు. బట్ చాలా స్లోగా మూవ్ అయింది అండ్ తక్కువ పర్సంటేజ్, కేవలం 5% ROI మాత్రమే ఇచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అల్ట్రాటెక్ సిమెంట్ అండి. ఈ రోజు మనకి నిఫ్టీ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఒక జోన్ లో ఉంది కదా. ఈ జోన్ లో ఉన్నందుకు కొంతవరకు స్టాక్ ఆప్షన్స్ కూడా ఇబ్బంది పెట్టినాయి అనే చెప్పాలి. చూడండి అల్ట్రాటెక్ అండ్ ఇంకా 2-3 స్టాక్స్ కూడానండి. యాక్చువల్ గా అల్ట్రాటెక్ మాత్రమే కాదు, ఇంకా 2-3 స్టాక్స్ కూడా మనకి 1:45 to 2 o'clock క్యాండిల్ కదండి ఇది. ఇక్కడ బేరిష్ ఎంట్రీస్ ఇచ్చాయి. బట్ నాకు కొద్దిగా కన్ఫర్మేషన్ అనిపించింది దీంట్లోనే చిన్న స్పేస్, కనీసం అట్లీస్ట్ ఇక్కడ దాకా అయినా మూవ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే చిన్న మైనసే ఇది కూడా. సో ఈ రోజు మనం తీసుకున్న 6 స్టాక్స్ లో BEL మాత్రం, ఫస్ట్ స్టాక్ BEL మాత్రం, భారత్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. సైమన్స్ స్టాప్ లాస్ ట్రేడ్ అండ్ M&M కూడా స్టాప్ లాస్ ట్రేడ్. ITC సూపర్ ట్రేడ్ ఇచ్చింది, చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది ITC. అండ్ JSW స్టీల్ చిన్నదండి, కేవలం 5% ROI మాత్రమే ఇచ్చింది. అండ్ అల్ట్రాటెక్ స్టాప్ లాస్. ఓకే, ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటికి నిఫ్టీ కీ లెవెల్ వచ్చి దిస్ ఇస్ ద కీ లెవెల్ అండి, 24576. ఓకే, అంటే 24,576 అనేది కీ లెవెల్. సో దీనికి పైన ఒక గ్రీన్ క్యాండిల్ పడితే, అంటే దీన్ని క్రాస్ చేస్తూ కానీ దీనికి దగ్గరలో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడితే స్వింగ్ హై టు, ఈ రోజు హై తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో ఇలా తీసుకోండి. సో ఫస్ట్ మీకు లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేయాలి. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, సో అలా కాదండి, ఒకవేళ ఈ కీ లెవెల్ కంటే కింద, అంటే కీ లెవెల్ ని టచ్ చేస్తూ కానీ లేదా కీ లెవెల్ కి కొంచెం దగ్గరలో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ప్రస్తుతం మనం ఈ రోజు తీసుకున్న స్వింగ్ లో ఇది తీసుకున్నాం కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాం కదా. సో రేపటి లెవెల్ వచ్చి ఈ స్వింగ్ లో తీసుకోండి. ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ అనేది చాలా దగ్గరలో ఉంది. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనకి మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు సపోర్ట్ జోన్ లో కూడా మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ న్యూట్రల్ అవడానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నాను. చూద్దామండి, మేబీ ఏమైనా జరగవచ్చు మార్కెట్లో. సో రేపటికైతే మాత్రం కీ లెవెల్ 24576. సో ఈ లెవెల్ అయితే మాత్రం గుర్తుంచుకోండి. సో ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్ తీసుకోండి. అండ్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, ఫస్ట్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది, చాలా మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ లెవెల్ తీసుకోండి. సో అప్ టు ఇంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఫస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు. ఓకేనా అండి? సో ఐ హోప్ మీకు లెవెల్స్ అన్ని క్లియర్ గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, మీరు ఏ స్టాక్ లో హైయెస్ట్ ROI తీయగలిగారు, లేదా స్టాప్ లాస్ ఇచ్చారా మార్కెట్ కి, ఇస్తే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ROI మీరు ఈ రోజు మైనస్ లో ఉన్నారు, కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.